హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. న్యాచురల్గా దొరికే ఈ గోరింటాకుతో హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గోరింటాకుని మెత్తగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న గోరింటాకుని వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే వన్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవచ్చు. ఇలా హెయిర్ ప్యాక్లా పెట్టాలి అనుకున్నప్పుడు అందులో చింతపండు కానీ నిమ్మకాయలు కానీ యాడ్ చేయొద్దండి. చింతపండు కానీ నిమ్మకాయలు కానీ వేస్తే హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి అనుకున్న వారి తలలో కురుపులు కానీ పుళ్ళు అలాగే పొక్కులు లాంటివి ఉంటే ఇలాంటి హెయిర్ ప్యాక్లు పెట్టుకోకపోవడం మంచిది. అలాగే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు ఫ్రంట్ పార్ట్ అలాగే సైడ్ పార్ట్లో పాపిడి తీసుకుని హెయిర్కి మధ్యలో రౌండ్గా కొంచెం హెయిర్ పార్ట్ని తీసుకొని దానికి ఫుల్గా అప్లై చేయండి. మా అమ్మగారికి అయితే స్కాల్ప్కి దగ్గరలోనే వైట్ హెయిర్ ఉంది. హెయిర్ మొత్తం అంతా వైట్ హెయిర్ ఉన్నా లేకపోతే స్కాల్ప్ దగ్గరలో మాత్రమే లైట్గా వైట్ హెయిర్ కనిపిస్తున్నా నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోరింటాకుని హెయిర్కి అప్లై చేసుకోండి. వీడియో క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. నేను చిన్న చిన్న పాయలుగా సైడ్ నుంచి తీసుకుని దానికి రౌండ్ సర్కిల్ అంటే ముడిలాగా వేసుకుంటున్నాను. పైన అండ్ లోపల మొత్తం హెయిర్కి గోరింటాకుని అప్లై చేసుకుంటున్నాను. నా దగ్గర రుబ్బుకున్న గోరింటాకు కొంచెమేనండి, హెయిర్కి సరిపోదు, కొంచెమే ఉంది కాబట్టి నేను అట్లా లైట్గా అప్లై చేస్తున్నాను. మీరైతే థిక్గా అప్లై చేసుకోండి. అసలు హెయిర్ భాగమే కనిపించుకోకుండా మొత్తం గోరింటాకుతోనే కవర్ చేసేటట్లుగా మీరు గోరింటాకుని అప్లై చేసుకోండి. హెయిర్కి గోరింటాకు ప్యాక్ పెట్టుకోవడం చాలా సింపుల్ అండి. చాలామంది హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలో తెలియక మొత్తం డైరెక్ట్ పైనుంచి అప్లై చేసేస్తారు. దానివల్ల ఏంటంటే పైన హెయిర్కి అంటుకుంటుంది కానీ గోరింటాకు లోపల ఉన్న హెయిర్కి అంటుకోదు. తలలో ఉన్న అన్ని వైపుల భాగాలకు ఈ గోరింటాకు సరిగా అంటుకోదు. అదొకటి. హెయిర్కి ఎలా పడితే మనం అలా అప్లై చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. ఎక్కువగా జుట్టు అనేది స్మూత్గానే హ్యాండిల్ చేయాలి. మనకి నచ్చినట్లుగా ఎలా పడితే అలా పీకేస్తే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అదే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ప్రాసెస్ కానీ నీట్గా కొంచెం ఓపిక్గా విని అర్థం చేసుకుని ఇలా అప్లై చేసారంటే హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోదు, చిక్కులు పడకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే అలాగే గోరింటాకు బాగా హెయిర్కి పడుతుంది కాబట్టి హెయిర్ కూడా బాగా స్మూత్గా అవుతుంది. అలాగే హెడ్లో ఉన్న వేడి కూడా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. స్కాల్ప్కి తగిలేలా అన్ని వైపులా మనం తీసుకున్న ప్రతి పాపిడిలోనూ అలాగే లోపలకంట గోరింటాకుని పెట్టుకోవాలి. నేను లోపల వైపు పెట్టాను, తీసుకున్న పాపిడిలో కూడా గోరింటాకుని అప్లై చేశాను. నా దగ్గర ఎక్కువ గోరింటాకు లేకపోవడం వల్ల నేను థిక్గా పెట్టలేకపోతున్నాను. మీ దగ్గర ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అంత ఫుల్గా మీరు హెయిర్ అలా చుడుతున్నాను కదా రౌండ్గా, అలా చుట్టిన ముడి కూడా కనిపించకుండా కవర్ చేసుకోండి, ఇంకా మంచిది. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకు అర్థం కాకపోతే ఇంకొంచెం అర్థమయ్యే మెథడ్లో తీయమంటే కూడా తీస్తాను నేను మళ్ళీ వీడియో. తప్పకుండా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీకు అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత కాబట్టి ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో ఇంకా నీట్గా క్లారిటీగా తీసి అప్లోడ్ చేస్తాను వీడియో. అలాగే మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి. ఫుడ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ కానీ, టైలరింగ్ వీడియోస్ కానీ, బ్లౌజ్ స్టిచ్చింగ్, ఫ్రాక్ స్టిచ్చింగ్స్ అలాంటి వీడియోస్ కానీ, లేకపోతే బ్యూటీ వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. కావాలనుకుంటే అవి కూడా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అందుబాటులో ఉంటాయండి. ఓన్లీ ఒక్క కంటెంటే కాదన్నమాట. దాన్ని బట్టి మీరు చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను గోరింటాకు అప్లై చేస్తున్నాను కదా హెయిర్కి, చాలామంది హెయిర్కి సంబంధించిన టిప్స్ వస్తాయేమోనని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వాళ్ళ కుకింగ్ వీడియోస్ కానీ, టైలరింగ్ వీడియోస్ కానీ, బ్యూటీ వీడియోస్ కానీ వెళ్ళాయి అనుకో, అన్సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్లు ఉంటే పైగా ఎక్కువ బాధపడతారనమాట. అందుకని నేను ముందుగా చెప్తున్నాను. చెప్పడం వల్ల నా బాధ్యత కాబట్టి నేను ముందుగా చెప్తాను. మన ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉంటాయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వారికి లేదా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక వారికి కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది అనుకుంటే నా వీడియోని
మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, నేను బ్యాక్ పార్ట్ అంతా కవర్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్కి అటువైపు ఒక భాగం ఇటువైపు ఒక భాగం ఉంది కదండి. ఒక పాయ ఇటువైపు తీసుకొని మళ్ళీ రెండో పాయ అటువైపు కూడా తీసుకోవచ్చు. లేదంటే మొత్తం ఇటువైపు ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న హెయిర్ అంతా అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఉన్నది రౌండప్ చేసుకోవచ్చు. ఇది స్మూత్గా జెంటిల్గా హ్యాండిల్ చేస్తూ చుట్టడం వల్ల హెయిర్ అనేది మీకు ఎక్కువగా నొప్పి అనిపించదు, అలాగే స్మూత్గా కూడా ఉంటుందండి. హెడ్ బాత్ చేసినప్పుడు అది విప్పడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను మీడియం సైజులో తీసాను పాయ అనేది. మీరు ఇంకా కొంచెం సన్నగా తీసుకున్నారనుకో ఇంకా మంచిదని. ఇంకా కొంచెం సన్నగా తీసుకొని గోరింటాకు అనేది ఎక్కువ అప్లై చేస్తే హెయిర్ అసలు ప్రతి ఒక్క భాగం కూడా అంటుకుండిద్ది. చివరి వరకు అప్లై చేయండి. హెయిర్ స్టార్టింగ్ నుంచి కుదుల నుంచి చివర్ల వరకు ఈ గోరింటాకుని అప్లై చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా, మనం హెయిర్కి కలర్ అప్లై చేసినా, హెన్నా అప్లై చేసినా, ఈ మెహందీ లాంటి ప్యాక్లు అప్లై చేసినా కూడా తలలో ఎటువంటి గాయాలు కానీ పుళ్ళు కానీ పొక్కులు కానీ లేకుండా చూసుకోండి. అలా ఉన్నప్పుడు మాత్రమే హెయిర్కి అప్లై చేసుకోవాలి. లేకపోతే హెడ్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. అది ఎంత న్యాచురల్ అయినా సరే, మీరు ఎంత న్యాచురల్గా, ఇప్పుడు గోరింటాకు అనేది న్యాచురల్, దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాకపోతే గాయాలు అవ్వడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్లు అయినా అవి హెడ్కి సంబంధించి వస్తాయి. దానివల్ల మీరే బాధపడతారు. చాలామందికి ఈ విషయం తెలియదు. తలలో ఎలాంటి పొక్కులు ఉన్నా గాయాలు ఉన్నా కూడా అప్లై చేసేసుకుంటారు. మీరైతే అలాంటి మిస్టేక్స్ అసలు చేయకండి. తెలియని వారికి, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలీదు. అలాంటి వాళ్ళకి, తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వారికైతే కంపల్సరీ చెప్పండి. మన వాళ్ళు అయితే మాత్రం ముఖ్యంగా చెప్పుకోవాలి కదా. అలాగే ముఖ్యంగా ఏంటంటే, ఈ గోరింటాకు అనేది హెయిర్కి ప్యాక్లో పెట్టుకునే ముందు హెయిర్కి ఆయిల్ ఉన్నా పర్లేదు, అలాగే హెడ్ బాత్ చేసిన హెయిర్ అయినా పర్లేదు. అంటే జిడ్డుగా ఉన్నా పర్లేదు, డ్రైగా ఉన్నా పర్లేదు. తలంటుకున్న తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు నేను రాసేసుకున్నాక అప్లై చేసుకుంటానన్నా పర్లేదు. ఎలా అయినా సరే ఈ గోరింటాకుని అప్లై చేసుకోవచ్చు. అలా అని హెడ్కి గోరింటాకు ప్యాక్లు కానీ హెన్నా ప్యాక్లు కానీ మరీ చిన్నపిల్లలకి, అంటే 12 సంవత్సరాలు దాటని పిల్లలకి హెయిర్ ప్యాక్లు అనేది మంచిది కాదు. అలాంటివి మాత్రం మీరు స్కిప్ చేసేయండి. మనం పెట్టుకోవచ్చు, మన ఏజ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఏదైనా వచ్చినా తట్టుకోవడానికి. చిన్నపిల్లలకి అలా కాదు కదా, ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. అది తెలుసుకొని గమనించి పెట్టుకోండి. మాకైతే చాలా అంటే చాలా మంచి గోరింటాకు దొరికిందండి. మీకు కూడా ఇలాంటి గోరింటాకు దొరికితే హ్యాపీనే. చూసారు కదా, హెయిర్ ప్యాక్ పెట్టే లోపల నా చేతులు ఎంతలా పండిపోయాయో చూసారు కదండి. హెయిర్ ప్యాక్ పెట్టడం అయిపోయింది. ఈ గోరింటాకుతో చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుందో కదా, ముడి వేసుకున్నట్లుగా. హెయిర్ ప్యాక్ని విప్పేటప్పుడు కూడా చిక్కులు పడకుండా చాలా ఈజీగా స్మూత్గా ముడి వచ్చేస్తుందండి. అస్సలు కొంచెం కూడా చిక్ అనేది పడదు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నేను మంచి కంటెంట్ని తీసుకురావడానికి ట్రై చేస్తానండి. నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి, నచ్చిందా లేదా అనేసి. హెయిర్కి గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి. కాకపోతే ఎప్పుడు పెట్టుకోవాలో ఎప్పుడు పెట్టుకోకూడదు తెలిసి ఉండాలంతే. ఇంకేముందండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.